పరులకు సహాయం చేయడంతో మనలో ఒక సానుకూల దృక్పథం ఏర్పడి ఎంతో సంతోషంతో పాటు ఆనందం కలుగుతుందని జిల్లా బాలల సంక్షేమాధికారి సిహెచ్ వెంకట్రావు పేర్కొన్నారు. రామణిపేట ఏపీఐఐసి కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలింగి బాపురాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా బాలల సంక్షేమాధికారి సిహెచ్ వెంకట్రావు మాట్లాడుతూ సమాజ సేవను సామాజిక బాధ్యతగా చేపట్టి ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న బాపిరాజు సేవ తత్పరత అభినందనీయమని అన్నారు. అవకాశం ఉన్న మేరకు ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని వెంకటరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, శిరీష, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 85-20 సంవత్సరాలు కూడా సేవా కార్యక్రమంలో అలా చేసుకుంటూనే వస్తున్నారు. 89 ఇట్ ఈస్ గ్రేట్. ఈరోజు కూడా సేవ అనేది మర్చిపోలేదు. ప్రతి నెల 2వ శనివారం నాడు ఇక్కడ ఉన్నటువంటి HIV వ్యాధిగ్రస్తులందరికీ కూడా వాళ్ళ పౌష్టికాహారమైనటువంటి పదార్థాలను ప్యాక్ చేయించి ముందే ప్లానింగ్గా వాళ్ళందరికీ అందజేసి వాళ్ళ యొక్క జీవితాన్ని ఇంకా కొన్నాళ్ళ పాటు కొనసాగించేలాగా అటువంటి న్యూట్రిషన్ పదార్థించినటువంటి అభినందనలు. ఆయన ఈ అడబాల ట్రస్ట్కి వచ్చిన మొదలు నేను చూస్తానే ఉన్నాను. గత 7-8 సంవత్సరాల నుంచి నిత్య సేవతోటి ఆయన తరిస్తున్నాడు. వారిని ఇంకా తరింప చేయాలని ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇంకా వర్ధిల్లాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. నిత్యావసరాలను అందించడంలో అడబాల ట్రస్ట్ వేదిక మీద చాలా సేవారంగులు ఉన్నారు. వారికి ప్రత్యేక ఆయురారోగ్యాలతో శతంజీవవర్ధమానంటూ 100 ఏళ్ల ఆయుష్ను అందిస్తాడు ఆ భగవంతుడు. కనుక సేవ అనేది వయసుతోటి కాదు, మనసు ఉండాలి. ఆ మనసు ఆయనకు ఉండి నిత్య యవ్వనుడిగా సేవలో పాల్గొంటున్నాడు ఈ వేదిక మీద. వారికి అభినందనలు. అలాగే దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి వారు కూడా ఇక్కడ ఈ వేదిక మీద వారి పుట్టినరోజు కానీ, తర్వాత వివాహ వార్షికోత్సవం కానీ, ఒక ప్రత్యేకమైన రోజులు కానీ, వీటన్నిటిని కూడా ఈ సేవా కార్యక్రమం అందించడంలో ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతోంది. ఇటు నిత్యావసరాల యొక్క పంపిణీ, తర్వాత ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్యానికి మందులు ఇవ్వడం జరుగుతోంది. విజ్ఞానం, తర్వాత ముఖ్యంగా సామాజిక అవగాహన, ఆరోగ్య రక్షణకి మేము అప్పుడప్పుడు రావడం కానీ నాకు చేసినా కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిరక్షణ, సమాజ శ్రేయస్సు వీటిలన్నిటికీ కూడా ఇక్కడ నిత్యం జరగడం చాలా ప్రధానంగా ఈరోజు ముఖ్యంగా రేలింగి బాపురాజు గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా అభినందనలు.